లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అందరికీ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ని అమలు చేస్తున్నారని చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. రైతులకు పంటల బీమా కోసం ఫసల్ యోజన తెచ్చిందని చెప్పారు. నిరాశ్రయులకు పీఎం ఆవాస్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తోందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలతో పాటు రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాల అమలు కొనసాగాలని గవర్నర్ అన్నారు. మీ అందరూ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. వికసిత్ భారత యాత్ర ప్రోగ్రాం కోసం నేను ఇక్కడ వచ్చాను. ఈ దేశాన్ని అభివృద్ధి చేయడమే మన ప్రధానమంత్రి లక్ష్యం. మన రాష్ట్రం కూడా అనేక పథకాల ద్వారా అభివృద్ధి చెందాయి. ప్రధానమంత్రి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్ట్ ముందుకు వచ్చారు. నిరాశ్రులైన వారికి ఇల్లు కట్టిస్తున్నారు. పథకం పేరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. రైతుల కోసం పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకాల పేరు ఫసల్ బీమా యోజన. మా అమ్మ నాన్నలను, అక్క చెల్లెను మొగ పొయ్యాలో వంట చెయ్యకూడదు అని ఉజ్వాల పథకాలను గ్యాస్ ఇచ్చారు. 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా నిర్మితం కావాలని చెప్పి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి కలలకు ప్రతిరూపమైనటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరుగుతూ ఉన్నది రంగారెడ్డి జిల్లాలో. ముఖ్యంగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఏదైతే ఈ రథము ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్ళి ఏదైతే మోడీ గ్యారంటీ రథం అని చెప్పి ఈరోజు ఒక రథము ప్రతి గ్రామానికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజెప్పి ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఈ పథకాలన్నీ కూడా చేర్చే విధంగా రూపకల్పన చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి చేయాలని చెప్పే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. నేను పిఎంఈజీపీ ప్రధానమంత్రి లోన్ కింద అది అప్లై చేసుకోవడం జరిగింది మా ఊరు ఎస్బీఐ బ్యాంకులో. అందులో నాతో పాటు ఇంకొక 15 మందికి కూడా ఇప్పియడం జరిగింది. అయితే ఇందులో ఈ లోన్ కింద 2,17,000 రూపాయలు మాకు శాంక్షన్ అయింది. అందులో 35% సబ్సిడీ కూడా మంజూరు చేయడం జరిగింది.